వెల్కమ్ టు యోయో టీవీ. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే మూసీ నదికి రెండు వైపులా నివాసాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడ నివాసం ఉంటున్న వారిని తరలించి పునరుజ్జీవ ప్రాజెక్టును మొదలు పెట్టాలని రేవంత్ అనుకున్నారు. ఇందులో భాగంగానే ఖాళీ చేయించాల్సిన వేలాది ఇళ్లకు ఆర్బీ అని ఎర్రటి ఇంకుతో మార్కు కూడా చేశారు. ఇందులో భాగంగానే సుమారు 100 ఇళ్లని అధికారులు కూల్చేశారు. ఈ సమయంలోనే కొందరు కోర్టులో కేసు వేశారు. మారుతినగర్ వాసులు 100 మంది దాకా కోర్టుకెక్కారు. మొదట్లో ప్రభుత్వ చర్యలపై స్టే ఇచ్చిన హైకోర్టు జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి తీర్పును ఇచ్చారు. తీర్పులో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి అక్రమదారులుగా తేలితే వెంటనే ఇళ్లను కొట్టేయచ్చని చెప్పారు. ప్రాజెక్టు ప్రభావిత వ్యక్తుల సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం వారికి అనువైన ప్రత్యామ్నాయం వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల కోసం అధికారులు చేపట్టే సర్వేను పిటిషనర్లు, అక్రమదారులు అడ్డుకోకూడదని స్పష్టం చేశారు. సర్వే కోసం వెళ్లే అధికారులకు ప్రభుత్వం అవసరమైన భద్రతను కల్పించాలని ఆదేశించారు. నదులు, నీటి వనరులు, సరస్సులు, చెరువుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు, భూకబ్జాదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు తాజా తీర్పుతో ఆక్రమణదారుల నిర్మాణాలు తొలగించేందుకు రేవంత్ ప్రభుత్వానికి న్యాయపరమైన అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్లయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేయడానికి వీల్లేకుండా పోయింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులను రెచ్చగొట్టే ఛాన్స్ కూడా పోయింది. ఎందుకంటే ఆక్రమణలను తొలగించమని హైకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడ్డుకునే అవకాశం లేదు. సుమారు 100 ఇళ్లని కూల్చేసి అందులోని నివాసితులను ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం కేటాయించింది. అదే సమయంలో కొందరు కోర్టులో కేసులు వేయడం, స్టే రావడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. మొత్తానికి ఇప్పుడు నిలిచిపోయిన పనులు వేగం పుంజుకోబోతున్నాయి. సీఎం రేవంత్ దూకుడు అందరికీ తెలిసిందే కాబట్టి మూసీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోరని సొంత పార్టీ నాయకులు చెబుతున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం రేవంత్ పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.